సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతకే వందనాలు. ఈ యొక్క వాతావరణమును మీ ఆధీనంలో ఉంచుకొని ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ తంతి వాద్యములతో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. మహోన్నతుడా, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలి, అనుదినము స్తుతించాలి, ప్రతిరోజు స్తుతించాలి. మీకు వందనములు డాడీ. సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం. ఈ అపోస్తుల కార్యము, యేసు ప్రభు పుట్టాడు, 30 ఏళ్ళు సేవ చేశాడు, 3.5 ఏళ్ళు సేవ చేశాడు, 30 ఏళ్ళు తండ్రి దగ్గర పెరిగాడు. తర్వాత వెళ్ళిపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ 40 దినములు 11 సార్లు కనబడి చెరగా పట్టుకొని భూమి కింద ఆత్మలకు ఆయన బోధ చేసిన తర్వాత, హిడెన్స్లో బోధ చేసిన తర్వాత పరలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి ఆయన చేర్చబడిన తర్వాత భూలోకములో మరి 40 మంది, మొత్తం చెప్పాలంటే బైబిల్ మొత్తం 40 మంది రాశారు. ఈ 40 మందిలో 39 మంది యూదులు రాశారు. ఒకే ఒక ఆయన, ఒక డాక్టర్ గారు, వైద్యుడు, లూకా అనే అతను వైద్యుడు. ఆ వైద్యుడు ఈ అపోస్తుల కార్యము రాస్తా ఉన్నాడు. ఏమి రాస్తా ఉన్నాడంటే చూడండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మన హెడ్డింగ్ ఏంటండి? నిత్యము. మన హెడ్డింగ్, ఈరోజు మెసేజ్ హెడ్డింగ్ ఏంటంటే నిత్యము, అనుదినము, ఎల్లప్పుడూ. క్రైస్తవుడు, దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి, దేవుని డిజైపులు, దేవుని శిష్యుడు అనుదినము, ఎల్లప్పుడూ, నిత్యము చేయవలసిన పనులను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ వైద్యుడైన లూకా రాస్తా ఉన్నాడు. అనుదినము వారితో చేర్చుచుండెను. చదవండి, మళ్ళా చదవండి వాక్యం. ఆనందంతో పై వాక్యం చదువు. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము
దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఆ. ఇంటింట రొట్టె విరుచుచు ఆ. దేవుని స్తుతించుచు ఆ. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉమ్. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండ్రి. అనుదినము వారిని చేర్చుకొనిచున్నారట. అనుదినము అంటే ప్రతిరోజు సాగేదే. మనం కొన్ని చోట్ల చూడండి 24/7 అని ఉంటుంది. నాకు అర్థమయ్యేది కాదు. 24/7 ఏంటి అంటే 24 గంటలు పనిచేస్తుంది ఆ షాపు. అది మెడికల్ షాపు, అది హాస్పిటల్. మెడికల్ షాప్ 24 అవర్స్ అమ్ముతారు అక్కడ మందులు. 24 అవర్స్ డాక్టర్ ఉంటాడు. ఒక ఆయన కాకపోతే ఇంకొక ఆయన షిఫ్ట్లు ఉంటారు. అనుదినము ప్రతి క్షణము. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2:45 చూడండి. 2 వచనాల కిందకి చదవండి. ఎల్లప్పుడూ ఇదియుగాక ఆ. వారు తమ చరాస్తులను అమ్మి చరస్థిరాస్తులను అమ్మి చీర అంటే స్థిర ఆస్తులు, చరాస్తులు. చర అంటే కదిలేవి, స్థిరాస్తులు అంటే కదలనటువంటివి. ఫిక్స్డ్ అసెట్స్, మోబుల్, ఇమ్మోబుల్ అంటే చిరచరాస్తులు. అప్పుడులో ఉన్న మానవులు యేసుప్రభుని నమ్ముకున్న వారు ఏం చేశారంట? చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చూసారా, వాళ్ళ దగ్గర ఎక్కువైపోయిందని చెప్పి పంచిపెట్టారంట. ఇప్పుడు అనుకో, ఒక తల్లికి పుట్టినాడు ఒక డబ్బు సంపాదిస్తా ఉంటే వాడు దాచేసుకుంటాడు. కతిమ అన్నదమ్ములకి ఇవ్వడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాడు నిన్ను. వాడు కతిమ అన్నదమ్ములకి డబ్బులు ఇవ్వను కూడా ఇవ్వడు, ఒక్కడే. కానీ ఇదివరకు ఉన్నోళ్ళు సహోదరులు ఎలాగుండేవారో తెలుసా? తమకున్నటువంటి ఆస్తులను స్థిరచర ఆస్తులు అంటే మోబుల్, ఇమోబుల్ ప్రాపర్టీస్ అమ్మేసి పనిచేసేవారట, వాడికి సరిపడా అట్టు పెట్టుకొని. ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి అలాగా? అసలు దశభాగమే చర్చికి అట్లా ఎక్కొట్టేస్తున్నారు. పోరు ఒక పాస్టర్కి ఎక్కువ ఇచ్చారనుకో, కతిమా పాస్టర్లు, కతిమా విశ్వాసులు ప్రాపకాండ చేసేస్తున్నారు ఆ పాస్టర్ గురించి. వీడు ఎక్కువ దశభాగాలు తీసేసుకుంటున్నాడు, వీడు ఎక్కువ ఎలా బతికేస్తా ఉన్నాడు. చూసారా, అది లోకం. కనుక ముందు దేవుడు ఏమంటున్నాడంటే అనుదినము, ప్రతి నిత్యము, ఎల్లప్పుడూ వాళ్ళ ఆస్తులు అమ్మేసి పంచిపెట్టేసేవారంట. హల్లెలూయా. కనుక ఆ దేవాలయానికి ఇచ్చేవారు. ఆ రొట్టె విరుచుట యందు చదవండి అది. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండారు. ఎవరెవరైతే రక్షణ పొందుతున్నారో వాళ్ళందరినీ చేర్చుకుంటా ఉన్నారంట. ఇంటింట రొట్టె విరిచారంట. రొట్టె విరవటం అంటే ఏంటనుకుంటున్నారంటే, రొట్టె కొనుక్కొచ్చి కొంతమంది చర్చిల్లో పాత నిబంధన పద్ధతి అని ఒకటే రొట్టె తీసుకొచ్చి అది మొక్కలు చేసుకొని తింటున్నారు. ఒకే పాత్రలోని ఇజ్రాయేల్ ప్రజలు తాగారని ఇప్పుడు ఇలా తాగారు. అలా తాగితే జబ్బులు కొన్నాళ్ళకు వస్తాయి, కానీ కొన్ని చర్చెస్కి రావు ప్రభు కృపను బట్టి. రొట్టె విరవటం అంటే ఆ రొట్టె తినటం కాదు. రొట్టె అంటే వాక్యము. వాక్యాన్ని విరవాలి. ఇంటింట రొట్టె విరిచారు అంటే బైబిల్లోని వాక్యాలు చదవాలి, చదివి దాన్ని విరవాలి. అంటే అర్థము కాని వారికి ఆ వాక్యమును చెప్పాలి, అదే విరవటం. ఇంటింట రొట్టె విరిచారు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? రొట్టె తీసుకొచ్చి తినేస్తున్నారు. యేసు రక్తం అని చెప్పి ఆ ద్రాక్ష రసం తీసుకొచ్చి తాగుతూ ఉన్నారు. ఇంటింట రొట్టె విరవటం అంటే వాక్యాన్ని విరవాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది ఇది తెలుసుకోలేక మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. చదవండి, ఇంకా అదే కంటిన్యూ చేయండి.
పగలు 3 గంటలకు ఆ. ప్రార్థనా కాలంన పేతురును యోహాన్ను అక్కల్లా అయితే మనము ఇంకా మీరు చూడండి, ప్రతి విషయంలోని 2:42 మళ్ళా చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యం 2:44. మనము 2:47 చూసాము. అపోస్తుల కార్యం 2:45 చూసాము. తర్వాత ఇప్పుడు 2:42. వీరు ఆ. అపోస్తుల బోధయందును అపోస్తుల బోధయందు, సహవాసమందు, ఫెలోషిప్ అందు, రొట్టె విరుచుట ఎందును రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట ఎందును ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉన్నారు. చూసారా, అప్పటి నుంచి ప్రార్థనలు స్టార్ట్ అయినాయి ఇళ్ళకాడ. ఫస్ట్ సెంచరీలో ఇళ్ళకాడ ప్రార్థన స్టార్ట్ అయింది. ఆ తరువాత ఫస్ట్ బండ మీద సంఘాన్ని కట్టని చెప్పి పేతురుకి దేవుడు అధికారం ఇచ్చాడు, తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. వెళ్ళిపోతూ ఆయన పరలోకం వెళ్ళిపోతూ ప్రయాసపడి భారం పోయి జల్లారు నా యొద్దకు రండి అన్నాడు. చాలా మాటలు చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చెయ్యండి అన్నాడు. నా శిష్యులుగా చెయ్యండి, సర్వలోకానికి వెళ్ళండి అని వారు తలపైన శిరస్సు పైన చేతులుచి దెయ్యాలను వెళ్ళగొట్టే వరము, స్వస్థపరచు వరము అనుగ్రహించినట్లుగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన సెలవిస్తాడు. అయితే వినండి, ఇక్కడ చాలామంది దైవజనులు ఏం చేస్తున్నారంటే, మా చర్చికి వెళ్ళినోడు ఇంకో చర్చికి వెళ్ళటానికి వీలు లేదు అంటే, తల్లి సంఘాన్ని విడిచిపెట్టమని నేను చెప్పట్లా. మా చర్చికి వెళ్ళినోడు ఇంకో బహిరంగ సభకి వెళ్ళటానికి వీలు లేదు. మా యేసుప్రభు ఏం చెప్పాడు? ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలిగా. ఆయన నీతో చెప్పినది చేయుడి. ఆయన ఏం చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సువార్తికులుగా నా సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి. మీరు మా చర్చిలోనే ఉండాలి, బయటికి వెళ్ళటానికి వీలు లేదు. మా చర్చిలోనే కానుకలు ఇవ్వాలి, బయట ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. ఇదేం బోధండి? నువ్వు ఒక ప్రవక్తలాగా ఇప్పుడే అన్నాడు, చదివాము. లూకా రాశాడు, ఏం రాశాడు? 2:46లో 45లో అందరూ రక్షణ పొందుతున్న వాళ్ళు ఒక్కొక్కరిని చేర్చుకుంటున్నారంట. చేర్చుకున్న తర్వాత వాళ్ళని ప్రవక్తలుగా మారుస్తారు. మార్చాలి. మార్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండటానికి కాదు, ఆ చర్చిలోనే కోతరకం పెడతానికి కాదు, అనేక ప్రాంతాలకి అన్ని జనాంగముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని, పేతుర్ని యూదులకి ప్రకటించుటకు, సువార్త ప్రకటించుటకు, పౌలుని అన్య జనాంగమునకు ప్రకటించుటకు, సువార్తను ప్రకటించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం అన్య జనాంగము నుంచి ఏర్పాటు చేయబడిన మనుషులు, విశ్వాసులం, డిసైపుల్స్. కనుక మనము ఒక చర్చిలో ఉండిపోక దేవుడి గురించి తర్ఫీదు పొందిన తర్వాత అనేక చర్చెస్కి వెళ్ళి సాక్ష్యాలు, వాక్యము ప్రకటించి తెలియని వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. వాక్యము తెలియని పాస్టర్లు దశభాగాలు పోతాయని అక్కడే నొక్కి పెడతా ఉంటారు. పాపము, అది దేవుడు వాక్య విరుద్ధము. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే మొట్టమొదట పేతురుకి బండ మీద సంఘమును కట్టని చెప్పాడు. ఏమంటే వాళ్ళు ప్రార్థన చేయటం, అనుదినము ప్రార్థించేవారు. ఆర్సీఎం చర్చిలు వచ్చింది, బాప్టిస్టులు వచ్చారు, వాళ్ళల్లో కొన్ని తప్పులు ఉన్నాయని మెథాడిస్టులు వచ్చారు, మళ్ళీ మెథాడిస్ట్ చర్చిలో తప్పులు ఉన్నాయని పెంతుకోస్తులు వచ్చారు, పెంతుకోస్తులో తప్పులు ఉన్నాయని ఇంకా ప్రొటెస్టెంట్లు, అట్లాగా రకరకాల డినామినేషన్స్గా చీరిపోయారు. కానీ మనం అందరం ఆరాధించే తండ్రి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనుదినము మనము చేయవలసింది, నువ్వు ఏ డినామినేషన్ అయినా, ఏ చర్చ్ అయినా, నువ్వు ఆర్సీఎం వాడివైనా, బాప్టిస్టు అయినా, పెంతుకోస్తు అయినా, ఏమండి, మనము చేయవలసింది ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మొదటి దశలోనికకు 5:15 మొదటి దశలోనిక రాసిన పత్రిక
5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును ఆ, కీడుకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకొనుడి. ఆ, మీరు ఒకని ఎడల ఒకడు ఆ. మనుషులందరి ఎడలను ఆ. ఎల్లప్పుడూ ఆ. మేలైన దాన్ని అనుసరించి ఎల్లప్పుడూను అండర్లైన్, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. మేలైనది అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ ఆ. సంతోషంగా ఉండుడి. ఆ. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆ, ప్రతి విషయమందును ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ, ఇలాగు చేయుట ఆ. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అది కనుక సంతోషంగా ఉండండి బాబు అంటే, నాకు శ్రమలండి, నాకు బాధ అండి, ప్రతి ఇంట్లో దుఃఖం ఉంటుంది, ప్రతి ఇంట్లో శ్రమలు ఉంటాయి, ప్రతి ఇంట్లో జబ్బులు ఉంటాయి. నడి నుంచి తల నుంచి నడినెత్తి వరకు అరిపాదం వరకు, నడినెత్తి నుంచి అరిపాదం వరకు జబ్బు పుళ్ళు. యెషయా 1వ అధ్యాయంలో చెప్తాడు, ప్రతి వానికి గుండె బలహీనమాయను, శ్రమలుంటాయి, బాధలుంటాయి. అయితే ఆ శ్రమల్లో సంతోషంగా ఉండమంటున్నాడు. అది ఎట్లా సాధ్యమండి? దేవునికి సాధ్యమే. ఇప్పుడు మనం బావి కొరకు గొయ్యి తవ్వామండి. గొయ్యి తవ్వినప్పుడు ఒక 60 అడుగులో 70 అడుగులో 150 అడుగులో వెళ్ళింది. మంచినీళ్ళు పడి మళ్ళీ ఉప్పు నీరు పడుతుందా? ఒక చాలా ఏదో అంటారు, దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. కానీ ఒక చోట బోరింగ్ పంపు అది వేసినప్పుడు ఒకే చోట ఉప్పు నీరు మంచినీళ్ళు రావు. ఉప్పు నీరు మంచినీరు ఆ బోరింగ్లోంచి రావు. కానీ ఒక నోట్లోంచి వచ్చిన మాటలు దేవుని స్తుతిస్తున్నాము, తండ్రి దేవా అంటున్నాము, దీంతో బూతులు తిడతాం, దీంతో స్తుతిస్తున్నాము. ఈ నోటితోని అనేక మందిని అనరాని మాటలు అంటున్నాం. అది అనకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు సంతోషంగా ఉండాలంటున్నాడు, ఆనందంగా ఉండాలంటున్నాడు. నీ దుఃఖంలోనే ఆనందంగా ఉండాలి. నీకు బాధ వచ్చిందా నువ్వు ఎవరికి చెప్పొద్దు, దేవుడికి మాత్రమే చెప్పు. దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు, సాతాను చూస్తున్నాడు, ఇంకొక ఇద్దరు చూస్తూ ఉంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నలుగురు చూస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా, ఏ ఊరు వెళ్ళిపోయి ఏ దేశం వెళ్ళిపోయినా నలుగురు చూస్తూ ఉంటారు. ఒకటి దేవుడు, 2 సాతాను, ఇంకొక ఇద్దరు చూస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? యెషయా 1:2 అధ్యాయం 2వ వచనం. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. ఇంకొక ఇద్దరు చూస్తున్నారు. మనం ఏది చేసినా చూస్తూ ఉంటాడు. నలుగురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ దేవుడు, 2 సాతాను, 4, 5, 3, 4 చూడండి. యెషయా 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వినండిరా బాబు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు, నా మీద తిరగబడి ఉన్నారు. నువ్వు ఏ ఊరైనా వెళ్ళిపో, నువ్వేం చేస్తున్నావో ఆకాశం చూస్తూ ఉంటుంది. నువ్వు ఏ ఊరైనా వెళ్ళిపో, భూమి చూస్తూ ఉంటుంది. 2 సాక్షులు వదిలేశాడు అంతే. అందుకనే లా చట్టం తయారు చేసినప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 75% ఇంగ్లీష్ వాళ్ళు చట్టం ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు చట్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈస్ట్ ఇండియా 1600వ శతాబ్దంలో ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళందరూ పరిపాలించారు భారతదేశాన్ని 1600వ శతాబ్దం. మొఘలాయులు వంశం అయిపోయిన తర్వాత మొఘలాయులు 12వ శతాబ్దం 13వ శతాబ్దం నుంచి వాళ్ళు ఒక 400 ఏళ్ళు పరిపాలిస్తారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళందరిని ఎల్లగొట్టి ఇంగ్లీష్ వాడు ఉన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించాడు కనుక బ్రిటిష్ వాడు వాళ్ళ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్లో వాళ్ళది ఎక్కువ భాగం ఉంటుంది, 75%.
మిగతాది క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్ అన్ని కంట్రీస్ కాన్స్టిట్యూషన్ కలిపి ఉంటుంది. వరల్డ్ మొత్తంలో పెద్ద కాన్స్టిట్యూషన్ ఏదంటే భారతదేశం ఉంది. ఇంత భారతదేశం ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ రోమీలకు రాసిన పత్రిక. రోమీలు ప్రపంచాన్ని పరిపాలించారు. చాలామంది గ్రీకులు పరిపాలించారు, రోమీలు పరిపాలించారు, అంతకుముందు పర్షియన్స్, వాళ్ళందరూ పరిపాలించిన వాళ్ళే. ఎస్తేరు పర్షియన్స్కి సంబంధించిన ఇరాన్ వాళ్ళు చరిత్ర చదువుకుంటే. అయితే ఆ రోమా దీని నుంచి వచ్చింది. రోమీలు పరిపాలించారు. కానీ దాని నుంచి మన కాన్స్టిట్యూషన్ వచ్చింది. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వేం చేసినా సరే. సాతాను చూస్తూ ఉన్నాడు. ఇంకా భూమి ఆకాశము. నేను పిల్లల్ని కని పెంచి పెద్ద చేశాను, నా మీద తిరగబడ్డారు. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ శ్రమల్లో నువ్వు సంతోషంగా ఉండు, నిత్యము సంతోషంగా ఉండు. 2 తిమోతి 4:2 మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అది సమయమైన అసమయం అంటే ఇప్పుడు ఏమండి టైం అయిపోయిందండి వెళ్ళిపోతారండి. లెక్చరర్ టైం చూసుకుంటాడు, వెళ్ళిపోతాను అంటాడు. మరి కతిబా ఇంకొక అవరు ఇంకో లెక్చరర్కి ఇవ్వాలి కదా. కానీ వాక్యం చెప్పేటప్పుడు పల్లెటూరులో నేను చాలా చోట్ల మెసేజ్లు ఇచ్చాను, ఎన్నో చోట్ల. వాళ్ళు ఏం చేస్తారంటే పొలం పనులన్నీ చేసుకొని వండుకొని తిని బయలుదేరుతారు. 9ంటికి వస్తారు. వాళ్ళు వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మాట్లాడాక మనకు 10ంటికి ఇస్తారు. నీ ఇష్టం సార్ 12ంటి వరకు, 11:30 వరకు. సిటీలో అయితే పోలీసు వాళ్ళు ఊరుకోరు, పర్మిషన్స్ ఎవరు. పల్లెటూరులో పర్మిషన్స్ ఇస్తారు. ఉన్నవి ఒక 4 వీధులు 5 వీధులు ఉంటాయి కనుక మీ ఇష్టం సార్ అని అంటారు. 2 గంటలు 1:30 చెప్పచ్చు వాక్యం. హల్లెలూయా. ఎంతసేపు అయినా చెప్పచ్చు. దానికి ఇంక సమయం అందు చదవాలి. సమయం అని కానీ సమయమందును అసమయమందును ప్రయాసపడము. దేవుడి వాక్యం గురించి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎల్లప్పుడూ చెప్పాలి. ప్రతి దినము చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రార్థన చేయాలి. సామూహిక ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి కీర్తనలు 55:17. కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. దావీదంట ఎవరైనా ఏం చెప్తారండి? పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల 3 టాబ్లెట్లు వేయండి అంటాడు డాక్టరు. మనకి ఇది అలవాటు, పొద్దున మధ్యాహ్నం రాత్రి. కానీ బైబిల్ ఏమంటుందో చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం. చూసారా? స్టార్ట్ చేయటం సాయంకాలంతో కీర్తనకారుడు స్టార్ట్ చేశాడు. ఎందుకంటే యూదులకి సాయంకాలం నుంచి సూర్యుడు అస్తమిస్తాడే, అక్కడి నుంచి మళ్ళా రేపు సాయంకాలం సూర్యుడు అస్తమించే వరకు యూదులకు ఒక దినం. మనం ఏంటంటే రాత్రి 12 నుంచి మరుసటి రోజు రాత్రి 12 వరకు ఒక దినం అంటాం. కనుక సాయంత్రం ప్రార్థన వాళ్ళకి మొట్టమొదటి దినాలు, మొట్టమొదటి గడియలు. రోజుకి మొట్టమొదటి గడియలు ఏవి అంటే యూదులకి సాయంకాలం. అందుకే సాయంకాల నైవేద్యము, సాయంకాలం ప్రార్థన దేవుడికి నైవేద్యము లాంటిదంట. నైవేద్యంలో పరలోకానికి వెళ్ళిపోద్దంట.
అందుకనే సాయంకాలము అబ్రాహాము శారా ప్రార్థనలు చల్లపొద్దు వేళ ఆదాముతో చల్లపొద్దు వేళ మేఘము కూడా వచ్చి మాట్లాడేవాడు. ఇస్సాకు సాయంకాల సమయమున మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు పొలంలో. అప్పుడే రెబ్కమ్మను చూశాడు. ఆ ప్రార్థన సమయంలోనే రెబ్కమ్మను చూశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. చూసారా, ఎంత గొప్ప భాగ్యం అండి. సాయంకాల సమయమున ఏలియా ప్రార్థన చేశాడు. సాయంకాలము యూదులకి గొప్పది. మీరు సాయంకాలం ప్రార్థన చూడండి. మనం ఏం చేస్తామంటే ఇండియన్స్ మార్నింగ్ పూట చేస్తాం. ఎందుకంటే రాత్రిని 3 భాగాలు 4 భాగాలు చేశారు. 4 భాగాల్లో సాయంకాలం 7 గంటల నుంచి 9 వరకు సర్పజాడ. బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే 7 నుంచి 9 వరకు సర్పజాడ అంటే పాములు ఎక్కువ తిరుగుతాయి, సర్పాలు ఎక్కువ తిరుగుతాయి. సాయంకాలం రాత్రి 9 నుంచి 12 వరకు చోరుల జాడ, దొంగలు ఎక్కువ ఆ టైంలో చేస్తారట దొంగతనాలు. రాత్రి 12 నుంచి తెల్లారుజామున 3 వరకు దెయ్యాల జాడ అంటే ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయి, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. తెల్లారుజామున 3 నుంచి పొద్దున్న 6 వరకు దేవదూతల జాడ, ఏంజిల్స్ తిరిగితే అది హైందవులు ఏమంటారంటే బ్రహ్మకాలం అంటారు. చూడండి, తెల్లారుజామున లేచి మనల్ని తల్లిదండ్రులు కొట్టి చదివించేవారు. అరే లగరా లేపేవారు. మీరు ఇప్పుడుకొచ్చి చూడండి, ఏదైనా హాస్టల్కి వెళ్తే వార్డెన్ తెల్లారుజామున లేపేస్తాడు, వాళ్ళని లేపి చదివిస్తాడు. ఆ టైంలో చదివితే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఏ వెహికల్ శబ్దం ఉండదు. పొద్దున 7:30 తర్వాత శబ్దాలు, 7 తర్వాత. ఆ ట్యూషన్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, పనికి వెళ్ళినా అది బ్రహ్మకాలం అంటారు హైందవులు. కనుక వేకువజామున, అందుకే యోబు చూడండి, యోబు 1వ అధ్యాయమో చూడండి, యోబు 1వ అధ్యాయం 5వ వచనం, యోబు 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని విలోనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి, అరుణోదయం అంటే ఉదయమునే లేస్తాడంట. వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుతూ వచ్చెను. చూసారా, యోబు నిత్యము అలాగు చేయుచుండే. యోబు నిత్యము అండర్లైన్. మనం మాట్లాడుకునేది అనుదినము, నిత్యము, ఎల్లప్పుడు. యోబు అరుణోదయమున అనుదినము లేవటము, నిత్యము లేవటం ఆయనకు అలవాటు. లేచి ఆయన బలులు అర్పించేవాడు తమ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు. ఎంత గొప్ప మాటలు, బైబిల్ మాటలు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. 42:1-2 కీర్తనలు 42:1-2. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అందుకనే యేసన్న గారు కూడా రాశాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా.
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. హల్లెలూయా, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నా ప్రాణము యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంది అని అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. 27:4 కీర్తనలు 27:4 27 అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యేసు ప్రభు యెహోవా తండ్రిని ఒక వరం అడిగాడంట దావీదు. నేను దాన్ని వెతుకుచున్నాను, దాన్నే వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. చూసారా, మనం చర్చికి ఎందుకు వెళ్తామో తెలుసా? ప్రతి వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తారు ఆదివారం? యెహోవా ప్రసన్నత, దేవుని ప్రసన్నత పొందటానికి వెళ్తారు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ప్రసన్నత చూచుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒరే బాబు, ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము కాకు, అసలు నా జీవితాంతం అక్కడే ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాంతం ఏమంటే జీవితాంతం మందిరంలో ఉంటే రేయింబావులు ఆయన స్తుతించాడంట, ఘనపరిచాడంట. ఇంకెప్పుడు పిల్లలతో ఎంతోమంది భార్యలు కదా ఆయనకి, వాళ్ళది ఎప్పుడు సంసారం చేశాడు, పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నాడు, ఎప్పుడు రాజ్యభారం ఆయన పట్టించుకున్నాడు అంటే అర్థము, ప్రతి సమస్య అప్పుడు దావీదు మహారాజు దేవుణ్ణి అడిగేవాడు. దేవుణ్ణి అడిగి ఆ సమస్యకి దేవుణ్ణి అడిగి ముందుకెళ్ళేవాడు. అది దివారాత్రములు యెహోవాని ధ్యానించడం అంటే ఇదే. కీర్తనలో 1:1 ఏముంటుంది? పాపుల మార్గము నిలవక, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవాను ధ్యానించుచు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు నీటి కాలువల వారన నాటబడిన వాడే తాను ఫలిస్తాడు అని చెప్పబడింది. ఎంత గొప్ప మాట! అందుకని ప్రతి క్షణము ఆయన, అనుదినము, అనుక్షణము, నిత్యము, ఎల్లప్పుడూ అరుణోదయమున నిత్యము బలులు అర్పించేవాడు బిడ్డల గురించి యోబు. భక్త సింగ్ గారు బాత్రూమ్కి వెళ్ళాలంటే, ప్రభువా నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చా, పర్మిషన్ అడిగేవాడంట. అది కూడా అడగాల. అవును, అడగాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలిగిన 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. హల్లెలూయా. నా జీవిత కాలమంతా కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలం, అరే బాబు, ఈ భూలోకంలో ఉన్నంత కాలం నా దేవుని కీర్తించెదను. ఎల్లప్పుడూ, నిత్యము, అప్పుడప్పుడు కాదండి. నేనున్నంత కాలము ఆయన కీర్తించదము. దానియేలు గ్రంథం లాస్ట్ 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అనుదినము ముమ్మారు, రోజుకి 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, కిటికీ తలుపులు యెరూషలేము తలుపులు తెరవగానే యెరూషలేము కనబడేదంట. తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆయన తలుపు తీస్తే యెరూషలేము కనబడేది. ఇప్పుడు ఇండియాలో వాళ్ళు మనం విజయవాడ నుంచి తలుపులు తెరిచి చూసామనుకో,
పడమట దిక్కు నుంచి యెరూషలేము కనబడుద్ది. హల్లెలూయా. మన పడమట దిక్కు తలుపులు తీయాలి, అప్పుడు యెరూషలేము వైపు ఎవరు ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఒక శాసనం వచ్చింది, రాజుగారు ప్రతిమకే దండం పెట్టాలి, ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు, పూజ చేయకూడదు. కానీ దానియేలు తనకు అలవాటు, యెహోవా తండ్రికి ప్రార్థన చేశాడు. రోజుకి 3 సార్లు చేసేవాడు. దావీదు 3 సార్లు చేసేవాడు, 7 సార్లు స్తుతి చెప్పేవాడు. ఎక్కువ మొర పెట్టేవాడు, ప్రార్థన తక్కువ, మొర పెట్టేవాడు. ప్రార్థన విజ్ఞాపన మొర్ర, విజ్ఞాపన ప్రార్థన కంటే మొర్ర చాలా గొప్పది. దావీదు దానియేలు మొర్ర పెట్టేవారు. అందుకే దేవుడు హృదయానుసారుడు దావీదు, దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే, దేవుడికి ప్రాణ స్నేహితుడు అబ్రహాము. హల్లెలూయా. ఫైనల్గా మార్క్స్ వార్త 13వ అధ్యాయము 36వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 36వ వచనం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండు చూచినేమో కనుక మీరు మెలకుగా ఉండుడి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడే. నేను మనం ఎప్పుడు మెలకుగా ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు ఏ గడిలోనైనా రావచ్చు, దొంగ వలె వస్తానన్నాడు. హల్లెలూయా. దొంగ చెప్పిరాడుగా, అంటే అలా ఉపమానంగా అలంకార రూపంగా చెప్పాడనమాట దేవుడు, అలా రాయించాడు. ఆయన ఏ టైంలోనైనా రావచ్చు, కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కనికల్లాగా సిద్ధపాటు, అనుదినము అనునిత్యము ఎల్లప్పుడూ దావీదులాగా, దానియేలులాగా, యోబులాగా మనం ప్రార్థనలో ఉండాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, మేము అనుదినము నిత్యము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే భాగ్యము యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డకి దయచేయండి, మా కుటుంబానికి దయచేయండి, నా బిడ్డలకు దయచేయండి. అమెరికాలో ఉన్న నా కుమార్తె, ఆస్ట్రేలియాలో ఉన్న నా కుమారుడు, నా కోడలు, నా భార్య, నా తల్లి, మమ్మల్ని నన్ను దీవించండి. యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదపు జల్లులతో నింపమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తీసుకురండి, చేస్తాను మీరు.